వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. వాసుదేవమయమైన సభాసదస్సుకి నమస్కారం సమర్పణ చేసుకుంటూ వ్యాస భగవాను ప్రసాదించిన పంచమేమైన మహాభారతంలోని కొన్ని బోధలు కొన్ని గాథలు చెప్పుకుంటున్నాం. గాథలలో కూడా బోధలు ఎన్నో మనకు తెలుస్తున్నాయి. అది నల చరిత్ర లేదా నలదమయంతి ఉపాఖ్యానం అనుకోవచ్చు. దివ్య గాథ ద్వారా అనేక రకాల సందేశాలు తెలుసుకున్నాం. ప్రధానంగా వారి స్మరణయే కలినాశనం. కలి అనేది విద్వేషం, వైషమ్యం, హింస, అసత్యం, అధర్మం ఇన్నిటికీ ఆలవారమైనటువంటిది. అలాంటి కలిదోషం పోగొట్టగలిగే శక్తి ఇందులో ఉన్నది. ఎందుకంటే కలిని జయించాడు నలుడు. అది జయించడానికి అనేక కారణములు ఏమిటంటే, ఒకటి దాంపత్య ధర్మంతో జయించాడు. తన పత్ని అయిన ఆమె యొక్క పాతివ్రత్య శక్తి, ధర్మశక్తి ఒకటి తోడ్పడితే తనదైన తపశ్శక్తి తోడ్పడింది. తర్వాత దేవతల అనుగ్రహం కూడా తోడ్పడింది. వీటి ద్వారా జయించాడు. కనుక మనదైన ధర్మం ద్వారాను మనం కలిని జయించవచ్చు. ఇది అందరూ ప్రధానంగా తెలుసుకోవాల్సిన సందేశం. మరొక విషయం తెలుసుకోవాల్సింది, దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యం ఈ దివ్యమైన చరిత్ర ద్వారా ప్రతిష్ఠింపబడుతున్నది. అందుకే దంపతుల గురించి చెప్పేటప్పుడు నలదమయంతుల గురించి చెప్పడం అనేది, దంపతి ధర్మంలో ఆదర్శప్రాయమైన సీతారాములు కూడా మనకు చేశారు అని ఒక్కసారి స్మరించుకున్నాను. ఇక్కడ ఒక్కొక్కప్పుడు కాలికాలం వస్తుంది, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఎందుకంటే బయట సంఘటనల ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో కూడా ఏ విధమైన నిబ్బరంతో ఉండాలి, ఎలా నిలబెట్టుకోవాలి సంబంధాన్ని అనేది ఈ కథలో మనకు తెలుస్తున్నది. అందుకే నాకు నచ్చలేదు, అనుకూలము, ప్రతికూలము అని చెప్పి విడిపోవడాలు కాకుండా ఆ దాంపత్య ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవాలంటే రెండు పనికొస్తాయి. ఒకటి సహనం, రెండు సర్దుబాటు. ఈ రెండు చాలా అవసరం. ఎందుకంటే కానికాలం వచ్చినప్పుడు అటో ఇటో ఎటో ప్రతికూలత కనబడుతుంది. ఆ సమయంలో సహనం ఉండాలి, సర్దే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రతికూలమైతే కాలం వ్యతిరేకిస్తుంది తెలుసుకుని దైవానుకూలం కోసం ప్రయత్నించాలి. మన ధర్మాచరణ బలపరుచుకోవాలి. ఇందులో చూపిస్తున్నది అది. సృష్టిలో అన్నీ ఎప్పుడు అనుకూలంగా ఉండదు, ఏ సంబంధం అనుకూలంగా ఉండదు. ఆఖరికి మన మనస్సు, దేహం యొక్క సంబంధం కూడా అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మన బ్రతుకు మీదే వాళ్ళకి విరక్తి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక రోగం వస్తుంది అంటాడు, అలాగే శరీరం విడిచిపెట్టేస్తామా? ఆ రోగాన్ని తగ్గించుకుంటూ లేదా సహిస్తూ శరీరాన్ని కాపాడుకోవాలని ఎలా అనుకుంటామో, భార్యాభర్తల బంధం కూడా అలాగే ప్రాణము, శరీరము వంటి అనుబంధం కనుక దాన్ని కాపాడుకుని ప్రయత్నం చేయాలి అని అత్యద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేస్తుంది. దాంపత్య ధర్మం ఒక్కటి గట్టిగా ఉంటే కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉంటే ఉత్తమ తరాలు తయారవుతాయి. పిల్లలు అనగానే వాళ్ళు తల్లి తండ్రి ఇద్దరికి చెందినవారు. అంటే తల్లి తండ్రి ఇరువురి యొక్క ఆ సహజీవనమే పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు కారణమవుతుంది. అది ఇంతకాలం భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ వచ్చింది. దాని మరువరా విశ్వనాథ వారి 1000 పడగలు ఒక అత్యద్భుతమైనటువంటి నవలను రచించారు. తెలుగు వారికి తెలిసి ఉంటుంది, కనీసం పేరేనా. అది నవలా వాంగ్మయంలో, తెలుగు వాంగ్మయంలో ఉదాత్త స్థాయిలోనూ గొప్ప గ్రంథం అది. అందులో ధర్మము 1000 పడగల సర్పంగా వర్ణింపబడుతుంది. చిట్ట చివరికి ఒక్కొక్కటి ఏ విధంగా సనాతన ధర్మం క్షీణించిందో చెప్తూ చిట్ట చివరిలో భర్త భార్యతో అంటున్నటువంటి మాట ఏమిటంటే,
1000 పడగల్లో 998 పడగలు పోయే, నీవు మిగిలితివి నేను మిగిలితిని అంటాడు. ఇది ఆఖరి వాక్యం అంటే 2 పడగలు మిగిలే అన్నాడు. అప్పటికి 1000 పడగలు రాసే కాలానికి ఆ 2 పడగలు మిగిలితే మిగిలిన 998 పడగల సత్తు ఉంటుంది దాంట్లో చూపించారు అందరూ ఉద్దేశం. ఇక్కడ దాంపత్య ధర్మం చాలా విశేషమైనది. దాని మీద ఆధారపడే సనాతన ధర్మం అనే మహాభవనం ఉన్నది ఇక్కడ. అయితే దాంపత్య ధర్మంలో అర్థకామాలు 2 ఉంటాయి. అయితే ధర్మబద్ధమైన అర్థకామాలు, అది దాని విశేషం. దాంపత్య ధర్మంలో ఉన్న అర్థకామాలు 2 ధర్మబద్ధం. అందుకే ఏం చేస్తాయంటే చిత్తశుద్ధినిస్తాయి, సంస్కారాన్ని ఇస్తాయి, ఒక నిబద్ధత అంటే కమిట్మెంట్ ఇస్తుంది, ఒక పవిత్రమైన జీవితాన్ని ఇస్తుంది, క్రమంగా బుద్ధిని శుద్ధి చేసి మోక్షం వరకు తీసుకెళ్ళగలదు. అందుకే అర్థకామములు ధర్మబద్ధంగా ఉండేటట్టు చేసేదే దాంపత్య ధర్మం. అది దాంపత్య ధర్మం ఎంత విశేషమైనది కనుకనే మనం ఏవైనా పూజలు పురస్కారాలు చేసిన ముందు దివ్య దంపతులు మనం స్మరిస్తాం. ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచి పురంధరాభ్యాం నమః. ఇక్కడ వరకు దేవదంపతులు. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఋషి దంపతులు. ఆ దివ్యత్వ ఋష్యత్వం కలుసుకున్న మానవ దంపతుల్ని, అంటే వాళ్ళకి 3 ఉన్నాయి, దివ్యత్వ ఋష్యత్వ మానుషత్వం అని కలిసిన దంపతులు సీతారామాభ్యాం నమః అని స్మరించుకుంటాం మనం. అయితే సీతారాములతోనే దాంపత్య ధర్మం మొదలు కాలేదు. దివ్యమైన దేవతల నుంచి మొదలై ఋషులంటే కేవలం వశిష్ఠుడు అరుంధతి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ వారిని చెప్పగానే మిగిలిన ఋషులందరినీ చెప్పినట్టే. అది సీతారాముని చెప్పగానే తత్పూర్వం ఉన్నటువంటి వాళ్ళందరినీ స్మరించినట్లే. ఈ దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యం ప్రధానంగా దమయంతుల చరిత్రను చెప్తున్నది. ఒక రామాయణంగా ఒక భారతంగా మనం గమనించినట్లయితే దాంపత్య ధర్మం యొక్క ఉన్నత స్థితి మనకు చెప్తున్నది. అందుకే ఈ కథ వల్ల పరస్పరం విడిపోతూ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దమయంతి నల వృత్తాంతం వల్ల కలిదోషములు ఉపశమించి పరస్పర సౌమనస్య సామరస్య వాతావరణం నెలకొనాలి అని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇది ప్రధాన ఉద్దేశం. బోధనలో ముఖ్యమైన అంశం చెప్పుకున్నాం. కానీ నలచక్రవర్తి కథ విన్నాం, తాదాత్మ్యంలో పెద్ద గమనించడం లేదు. కానీ తీర్థయాత్రా విధానం అది నిజానికి సుమారు 60-70 అధ్యాయాల గ్రంథం ఉందండి భారతంలో. అంటే భారతం ఎన్నో గ్రంథాలు పెట్టు అని చెప్తున్నాం. భారతంలో చెప్పిన తీర్థక్షేత్ర యాత్ర వివరములు అని రీసెర్చ్ చేస్తే మొదటి నుండి చివరి వరకు అన్ని సేకరించుకుంటే ఒక అత్యద్భుతమైన విషయం వస్తుంది. అందుకే చెప్తున్న భారతం సనాతన ధర్మం యొక్క సమగ్ర స్వరూపం ఉంటుంది. సనాతన ధర్మంలో కూడా తీర్థక్షేత్రం ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. ఎందుకంటే వాటిని ఆధారం చేసుకుని పవిత్రత ఉంటుంది, దివ్యత్వం ఉంటుంది, తపశ్శక్తి ఉంటుంది, ఇన్ని ఉంటాయి కనుకనే అవి కూడా మనకు ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగంగా చెప్పబడుతుంది. ఆధ్యాత్మిక సాధన అంటే చిత్తంలో ఉన్నటువంటి అనేక రకాల కర్మ మాలిన్యాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక సాధన. అదే మనం మా ఉపాత్త దుర్దక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తాం కదా 2. ఆ ఉపాత్త దుర్దక్షయార్థం పరమేశ్వర ప్రీత్యర్థం చేసే ఆధ్యాత్మిక సాధనలో నిత్యానుష్ఠానములు, ప్రత్యేక అనుష్ఠానములు, వీటితో పాటు వ్రతాది నియమాలతో పాటు తీర్థయాత్ర కూడా ఒక నియమమే. తీర్థయాత్ర కష్టంగా అనిపించవచ్చు, అనిష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఎవరికి సర్జరీ ఇష్టంగా ఉండదు కదండి. హాస్పిటల్కి వెళ్ళడం సరదాగా అయినా వెళ్తారు, ఎందుకు? రోగం పోగొట్టుకోవడానికి. కనుక అక్కడ అనుకూలత ఉన్నా లేకపోయినా తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అంటే మనకున్నటువంటి రకరకాల కర్మ మాలిన్యాలు, పాపములు క్షయించడానికి తీర్థక్షేత్ర యాత్రలు అత్యద్భుతంగా సహకరిస్తాయి. కనుకనే ఆ విషయాలు చెప్తారు. తాను దగ్గరుండి నారదుల వారు, ధౌమ్యుడు ఉభయులు కూడా ప్రేరేపించగా స్వర్గం నుంచి వచ్చిన దేవర్షి లోమసుడి సహాయంతో పాండవులు తీర్థక్షేత్ర యాత్రలు చేశారు అని చెప్పుకున్నాం. అందులో తీర్థయాత్ర విధి, క్షేత్రయాత్ర విధి చెప్పుకున్నాం. నేలకున్న దివ్యత్వం క్షేత్రమైతే నీటికున్న దివ్యత్వం తీర్థం అవుతుంది. ఇది తీర్థము క్షేత్రము అంటే విశేషం. అందుకే కొన్ని జల ప్రాధాన్యం, కొన్ని స్థల ప్రాధాన్యం 2 కనబడతాయి ఇక్కడ. కొన్ని చోట్ల క్షేత్రం, తీర్థం 2 ఉంటాయి, కొన్ని చోట్ల ఏదో ఒక ప్రాధాన్యం ఉంటుంది. 2 చోట్ల ఉన్న ఒకటి దేవతా సాన్నిధ్యం, 2వది మహర్షుల తపశ్శక్తి. ఈ 2 అక్కడ ఉంటాయి కనుకనే వెళ్ళిన వెంటనే మన శుద్ధిని చేస్తుంది, మన బుద్ధిని ఉత్తమమైన ప్రవృత్తి వైపు ప్రేరేపిస్తుంది. అది తీర్థక్షేత్ర యాత్ర యొక్క ప్రత్యేకత. అదే మానవుడు ప్రయత్నించి ఇది చెయ్యాలి. ఈ విషయాన్ని ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఆదిశంకరుడు కూడా గ్రంథాల్లో బోధించారు కదా. ఇది తెలుసుకోవాలి. అంటే మెట్ట వేదాంతాలు పలుకుతూ మేమంతా ఆత్మతత్వం గురించి ధ్యానిస్తామని, తీర్థాలు ఎందుకు, క్షేత్రాలు ఎందుకు, ఇవన్నీ తప్పుడు మాట్లాడండి. ఇవి కూడా అవసరమే. ఆ శుద్ధ జ్ఞానుని సిద్ధి పొందిన వాళ్ళు కూడా తీర్థయాత్ర క్షేత్రయాత్రలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తరించినా ఇంకొందరిని తరింపజేయడానికి వస్తారు కనుకనే మనం తీర్థక్షేత్రయాత్రలు కూడా చేయాలి అని చెప్తున్నారు. ఈ విశేషాలు కొన్ని అధ్యాయాలు చెప్పాడు.
అలా చేస్తూ వాళ్ళు తిరిగిన క్షేత్రాల్లో దక్షిణాపథంలో ఉన్నటువంటి శ్రీశైలాది క్షేత్రములు వర్ణించారు. అక్కడెక్కడ ఉత్తరాన హిమాలయాల్లో ఉన్న తీర్థక్షేత్రములు కూడా వర్ణించారు. ఇది కూడా గమనించుకోవాల్సిన అవసరం. అంటే అప్పటికే భారతదేశం ఆసేతు సీతాతలం కూడా ఒకటిగానే ఉండేది అని భావన మనకు తెలుస్తుంది. భిన్న భిన్న రాజ్యములుగా ఉన్న అంతా కలిసి భరతవర్షే భరతఖండే. ఈ కోణంతో పరిశీలించిన చారిత్రకమైన అంశాలు మన భారతదేశం యొక్క భౌగోళిక స్థితులు కూడా తెలుస్తాయండి. అదే భారతం లాంటి ప్రాచీన గ్రంథాల వల్ల మన అసలు చరిత్ర తెలియబడుతుంది. ఇది మరొకద్దు. మన చరిత్ర తెలుసుకోవాలంటే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఆధారాలు. ఆ తర్వాత వేదాది శాస్త్రములు కూడా మనకు ఆధారములే. ఈ కోణంతో కూడా వీళ్ళు పరిశీలించాలి. అలా వెళుతుండగా హిమపర్వత ప్రాంతముల వద్ద వాళ్ళు వచ్చినప్పుడు అంతవరకు స్వర్గములో ఇంద్రుడికి సహకరించిన అర్జునుడు అక్కడికి విచ్చేశారు. వాళ్ళందరూ సంతోషించారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఆ సమయంలో ఒకసారి భీమసేనుడు అక్కడ ఉన్న అరణ్యం అంతా తిరగాలనిపించింది ఆయనకు ఒక్కడికి. ఆయన కొంచెం సాహసం ఎక్కువ. దానికి తగ్గ దేహబలం, బాహుబలం బాగా ఉన్నాయని. ధర్మబలం ఏం తక్కువ కాదండి. భీముడు కేవలం దేహదారుణ్యం అనుకుంటాం కానీ ఆయనకి ధర్మ ప్రవృత్తి చాలా ఉంది. ప్రస్తుతం మన భీముడి గురించి చెప్పుకోవట్లేదు కానీ స్మరించుకుంటున్నాం అక్కడ. అలాంటి భీమసేనుడు ఈ అరణ్యంలోకి వెళ్ళి విహరిద్దామనిపించింది. పైగా పెద్ద గర్జనలు చేస్తూ వెళుతున్నాడు ఆయన. ఇక్కడ ఆ పరాక్రమంతో ఒక చోట వేగంగా పరిగెడతాడు, దుముకుతాడు. ఆయన వేగానికి గర్జనలకి అడవులోని జంతువులన్నీ చల్లాచెదరైపోతున్నాయి. పైగా అడ్డు వచ్చిన కొన్ని చెట్టు కొమ్మల్ని ఆయన తన చేతితో కొడుతూ అవి కింద పడుతుంటే ముడిసిపోతూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా వెళుతూ ఉంటే ఒక చోట గుహ కనబడింది. కొన్ని సర్పాలు ఆయన వస్తున్న తీరు చూసి భయపడి పారిపోతున్నాయి. అనేక రకాల సర్పాలు. అలా ఆయన గుహ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఒక సర్ప ఆయన చూస్తుంది. ఈ సర్పం చాలా చిత్రంగా ఉంది. పైగా అజగరము అనొచ్చు. అంటే ఒకానొక కొండ జాతి చిలువ, దాన్ని కొండ చిలువ అని మనం అంటూ ఉంటాం ఇక్కడ. ఆ కొండ చిలువ సాధారణ ఎక్కువ పాకి వేగంగా వెళ్ళదు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సర్పం. మళ్ళీ దాని అజగరంలో కూడా ఇది ప్రత్యేకమైన పుట్టుక కలిగి ఉంటుంది అక్కడ. ఇలా వస్తున్న భీమసేనుడిని చూసి ఆ సర్పం హఠాత్తుగా మీద పడిందండి ఇక్కడ. ఈయన ఆశ్చర్యంతో చూస్తున్నాడు. అది ఆయన అసలే భుజపరాక్రమ సంపన్నుడు. విదిలించుకొడితే ఏది ఆయన ఆపలేదు. పైగా నాగాయుధ సమప్రాణ సింహస్కంధో మహాభుజ గృహీతో వ్యజహాత్ సత్వం వరదాన విమోహిత. నాగాయుధ సమప్రాణ అంటే 10,000 ఏనుగులతో సమానమైన బలం కలవాడు. హార్స్ పవర్స్ అని అంటాం కదా, అలాగే ఏనుగుల బలంతో లెక్క కట్టేవారు. 10,000 ఏనుగుల బలం భీమసేనుడిది. అనేక చోట్ల ఈ మాట వస్తూ ఉంటుంది, నాగాయుధ బలుడు అని. అంత బల సంపన్నుడు, అంత గొప్ప మహాభుజ, బాహుపరాక్రమం కలిగినటువంటి వాడు, దృఢమైన భుజములు కలిగిన వాడు, ఎలాంటి వాడినైనా విదిలించుకొట్టగలిగేవాడు అయినటువంటి ఆయన భుజములు స్తంభించిపోయి అలాగ చుట్టేసింది మొత్తం సర్పం. అలా చుట్టి పడగవిప్పున్నది. అని ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటిది అని ఆశ్చర్యచకితులు చూస్తూ, ఇదేదో గొప్ప సర్పశ్రేష్టం, మామూలు పాము కాదు. మామూలు పాము అయితే ఈ పాటికి ఉండేది కాదు నా యొక్క బలానికి. కనుక హిమవత్ పర్వత ప్రాంతాలంటేనే సామాన్యములు కావు. ఇక్కడ దేవతాశక్తి, ఋషుల తపశ్శక్తి ఉంటుంది కనుక ఎవరు ఏ రూపాలతో వస్తారో తెలియదు ఇక్కడ. కాబట్టి ఇదేదో దివ్య సర్పం అయి ఉంటుంది అనుకుని వినయంగా అంటున్నాడు. కష్టం భో భుజగశ్రేష్ఠ కిమ్మయాచ కరిష్యతి. నువ్వు భుజగశ్రేష్ఠుడు, నాతో ఏం చేయదలుచుకున్నాడు? కిమ్మయాచ కరిష్యసి, ఏం చేయదలుచుకున్నావు? నేను పాండురాజు కుమారుణ్ణి, ధర్మరాజు తర్వాత పుట్టినటువంటి భీమసేనుడిని. అంటే తండ్రి పేరు అన్న పేరు చెప్పాడు. అంటే ఆ దేవతలకి ఋషులకు కూడా వారి పట్ల ఒక సద్భావం ఉంటుంది కదా, ముందు వారి పేరు చెప్పాడు. తర్వాత నేను నాగాయుధ సమప్రాణ, నేను 10,000 ఏనుగులతో సమానమైన బలం ఉన్నవాడిని. నాకు ఆశ్చర్యం ఏంటంటే నీకు నేను ఎలా వశమయ్యాను, ఎలా లొంగిపోయానో నాకు తెలియట్లేదు. పైగా నా భుజాల వేగాన్ని ఏ జంతువు కూడా తట్టుకోలేదు. జంతువులు ఉంటాయా, మానవులు, రాక్షసులు, పిశాచాలు, యక్షులు ఎవరైనా సరే తట్టుకోలేదు. అలాంటి పరాక్రమమే. అలా ఉన్న నా బలాన్ని నిగ్రహించేవంటే నీ బలం నీకు సహజమా, నీ తపస్సు వల్ల వచ్చినదా, నీకు వరం వల్ల వచ్చినదా అని అడిగాడు ఇక్కడ. అది విద్యాబలమా తపోబలమా ఇది అడిగాడు. కిన్ను విద్యాబలం కిన్ను వరదానమతో తవా. విద్యాబలం అంటే విద్యాశబ్దానికి ఉపాసన, తపస్సు అర్థం. ఉపాసనా బలం వల్ల, మంత్రబలం వల్ల తెచ్చుకున్నావా, లేక ఎవరైనా దేవతల వరం వల్ల వచ్చిందా, ఇది తెలుసుకోవాలన్నది. అనగానే ఇక్కడ ఒక మాట అంటాడు భీమసేనుడి గురించి చెప్తూ, ఇచ్చేవం వాగినం వీరం భీమం అక్లిష్టకారిణం. ఆ భీముడు ఎలాంటి అసాధ్యమైన పనులైనా చేయగలిగిన భీముడితో అంటున్నాడు ఆ మహాసర్పం, అయ్యా నేను ఈ పాము ఆకారం ఎలా పొందానో చెప్తాను.
నేను ఒకప్పుడు చాలా గొప్ప స్థితిలో ఉండేవాడిని. అయితే అహంకారం చేత తప్పు చేయడం వల్ల బుద్ధిమంతులైన మహాత్ముల కోపానికి గురయ్యి ఈ దశను పొందాను. ఇమాం అవస్థాం సంప్రాప్త ఇహం కోపాన్ మనీషినాం. మహాత్ముల యొక్క కోపానికి గురయ్యేలా చేశాను. నేను రాజర్షినయ్యా. పైగా చంద్రవంశంలో ఆయువు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన యొక్క వంశానికి చెందినటువంటి వాడు నేను. నహుషో నామ రాజర్షి. నన్ను నహుషుడు అంటారు. ఆయువు యొక్క పుత్రుడిని నేను. చంద్రవంశానికి చెందినటువంటి వాడిని నేను. విప్రులను అవమానించి బ్రాహ్మణానవమన్యచ, బ్రాహ్మణులను అవమానించడం వల్ల ఈ దశను పొందేది సుమా. అందులో ప్రధానంగా ఉన్నటువంటి వాడు శాపాద్ అగస్త్యస్య. అగస్త్య మహర్షి యొక్క శాపానికి నేను గురి ఇలా పడ్డాను. ఇప్పుడు ఈ సమయం, ఇప్పుడు నువ్వు నిజానికి నా చేత తగిన వాడు, కానీ తగని వాడు రెండు. ఎందుకంటే నేను ఏ చంద్రవంశంలో ఉద్భవించానో ఆ చంద్రవంశంలో ఉద్భవించే కనుక నువ్వు అవధ్యుడివే. కానీ నాకు ఆకలి వేసి ఆరగించవలసిన సమయం అయినప్పుడు దొరకవు. అలా కొన్ని నియమాలు ఉంటాయి. మాకు కూడా ఆహార స్వీకారం నియమాలు ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. కొన్ని కాలాన్ని అలా విభాగం చేశారు ఒక రోజులో. ఇక్కడ నహిమే ముచ్యతే కశ్చిత్ కథంచిత్ ప్రగ్రహం గతః గదో వా మహిషో వాపి షష్ఠే కాలే నరోత్తమ. ఒక రోజులో 6వ భాగం భోజన భాగం మాకు. ఈ భాగంలో నువ్వు దొరికేవి కనుక ఈ సమయంలో నాకు దొరికిన దేన్నైనా తినడం నాకు ఏర్పరిచిన నియమం. ఇక్కడ ఇప్పుడు నువ్వు దొరకవు. నాకు ఏనుగైనా దున్నపోతేనా ఏదైనా సరే నాకు చిక్కితే నా నుంచి విడిపించుకోలేదు. ఇది నాకు ఈ జన్మలో ఉన్నటువంటి నియమం. కాబట్టి నేను తినాల్సిందే తప్పదు. అయితే నేను భూమి మీద పడిపోయాను కానీ అగస్త్యుడు శపించాడు అంటున్నాను కానీ అనుగ్రహించాడు నన్ను. ఆయన అనుగ్రహం వల్ల జ్ఞాపక శక్తి పెట్టాడు. ఎందువల్ల పడిపోయానో గుర్తుని చెప్పి పెట్టాడు. ఎందుకంటే ఒక జన్మ మనం పొందుతాం కానీ ఎందువల్ల ఆ జన్మ పొందేమో మనం గుర్తుండదు. దానివల్ల తెలియక ఎలా ప్రవర్తిస్తే అలా వెళ్ళిపోతుంటాం. కానీ ఎందువల్ల ఈ దుర్గతి పొందేమన్నది గుర్తుంటే మాత్రం జాగ్రత్త పడతాం. అయితే భగవంతుడు గుర్తు చేయొచ్చు కదా అని వెంటనే అడగచ్చు. అందరూ కూడా ఏ జన్మలు గుర్తు చేస్తాడు కనుక ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, చాలా జన్మలు ఉన్నాయి. ఆ జన్మల్లో కర్మలు డిస్ట్రిబ్యూట్ చేసి ఒక జన్మకి ఇవ్వడం కాలరూపుడైన భగవంతుడు చేసే గొప్ప పని. జాగ్రత్తగా చెప్పుకున్నాం, కాలరూపుడైన భగవంతుడు. ఎందుకంటే ఇవాళ మనం ఒక కర్మను అనుభవిస్తున్నామంటే గత జన్మది కాదు, కొన్ని వందల జన్మల క్రితం నాటి ఒక కర్మని, ఆపై మరికొన్ని వందల జన్మల నాటి మరొక కర్మని, ఇలాగ కొన్ని మన వెనకాల ఉన్న వేల జన్మల నుంచి కొన్ని పోగు చేసుకొచ్చి ఈ జన్మలోకి ఇస్తాడు. దాన్ని ప్రారంభం అంటారు. ఇది ముందు కర్మగతి తెలుసుకోవాలి. ఇంత డీటెయిల్డ్గా జన్మ కర్మ గురించి మాట్లాడిన ఒకే ఒక్క జ్ఞానం సనాతన ధర్మం. ఇంకేం కాదు. ప్రతి చోట దేవుడు సృష్టించిన 6 రోజుల కల్లా సృష్టి పూర్తి చేసిన తర్వాత నిద్రపోయాము, వీళ్ళిద్దరు ఏదో పాపం చేసేది, తర్వాత జరిగింది అని చెప్పారే తప్ప దీనికి కారణం ఏమిటంటే వెనక్కి అప్పుడు లాజికల్ గా కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ఎవడే చెప్పలేదండి. మనం చూపించాం. లేకపోతే అదే జన్మ పరంపర అనేది లేకపోతే దేవుడి దుర్మార్గుడు ఉండడు. కొందరు సుఖంగా కొందరు దుఃఖంగా ఎందుకు కనబడుతున్నారంటే దేవుడు అలా సృష్టించారంటే ఆ దేవుడు పరమ దుర్మార్గుడు అయి ఉంటాడు. కానీ ఆ దేవుడు జీవులని వాళ్ళ కర్మలను సృష్టించాడు అంటే ఆ దేవుడు చాలా గొప్ప ప్రభు అయి ఉంటాడు. ఇది తెలుసు కదా. మన దాంట్లో కనబడుతున్న సిద్ధాంతం అది. అందుకే గుర్తు చేసాడా ఏది గుర్తు తెచ్చుకుంటా కన్ఫ్యూజన్ అవుతాం. ఈ రిలేషన్స్ కూడా గద్దర్మలు ఏవో తెలిస్తే నానా రకాల కన్ఫ్యూజన్. ఒకప్పుడు చెల్లి ఒక కూతురు ఇప్పుడు భార్య కావచ్చు, ఇంకా రిలేషన్ నిలబడదు. ఇలాంటి కన్ఫ్యూజన్లు వస్తాయి. పక్కకి వెళ్తున్న గొప్ప కూడా భావాన్ని పలకరించవచ్చు, గత జన్మల భావం. ఇవన్నీ ప్రమాదాలు. అందుకే గుర్తుంచుకోకపోవడమే భగవానుడు మంచి పని చేశాడు. కానీ శాస్త్రం ద్వారా కూడా తెలుసుకో. గత జన్మలో చేసిన దాన్ని బట్టి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నా కానీ ఈ జన్మ జాగ్రత్తగా ఉండు అన్నది మాత్రం తెలుసుకుంటే చాలంతే మనకి. ఈ శాపగ్రస్తులకి వాళ్ళకి ఏం చేస్తారంటే వాడు గొప్ప ధరించే యోగం ఉంది కానీ ఒక్క తప్పు వల్ల వాళ్ళు పడ్డారు. ఆ ఒక్క తప్పు గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉంటూ పశ్చాత్తాపడతారు. శాప విమోచన మార్గం వచ్చే వరకు కూడా వాడు చేసేది పశ్చాత్తాపం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పైగా నాకు చెప్పినటువంటి మహానుభావుడు అగస్త్యుడు వరకు మాట చెప్పారు. యస్తుతే వ్యాహృతాం ప్రశ్నాన్ ప్రతిబ్రూయాత్ విభాగవిత్ సత్వాం మోక్షయితా శాపాత్ ఇది మాం అబ్రవీదృషి. నువ్వు అడిగే ప్రశ్నలకు విడమర్చి సమాధానాలు చేసి
నీకుతో చర్చించగలిగేటువంటి మహానుభావుడు నీకు వచ్చినప్పుడు నువ్వు శాపం నుంచి బయటపడతావు అని చెప్పాడు నాకు ఇక్కడ. అంటే శాప విమోచన మార్గం చెప్పాడు కదా. విమోచన వెంటనే జరగలేదు కదా. ఇలాగ నేను పామై పడిపోయాను, నపుషుడు నేను వాడు, ఇదిగో ఈ పామై పడ్డాను, పడి ఎన్నాళ్ళు అయిందో తెలియదు అన్నాడు. ఇది తెలుసుకోవాలి కదా, ఎన్నాళ్ళైందో పడున్నాను. అది కర్మానుభవం అంత తేలిక కాదు. అప్పటి నుంచి గుర్తు చేశాడు కనుక పశ్చాత్తాపడుతున్నాను ఇన్నాళ్ళ నుంచి. ఇంత పశ్చాత్తాపడితే కానీ శాప విమోచనానికి అవకాశం కాదు. చూడండి ఇక్కడ కర్మక్షయం అంటే ఇన్ని రకాలు ఉంటుంది. నీలా పడగానే వెంటనే శాప విమోచన కోసం ఆయన వచ్చి ప్రశ్నించడం జరగలే. అంతకాలంలో భీష్ముడు చూడాలి. ఇది కర్మ అనుభవం వెనకాల ఎన్నుంటాయి చూడండి. అనుభవం రావడానికి కావాల్సిన తపస్సు కావాలి, లేకపోతే శాప విమోచనానికి కూడా మార్గం రాదు. ఆ తపస్సు ఏమిటి అంటే మాటి మాటికి తాను చేసిన తప్పిదాన్ని తలంచుకుంటూ ఎంత తప్పు చేసిన పశ్చాత్తాపడుతూ ఉండడమే పెద్ద తపస్సు అయింది. అది పండి సమయం ఇప్పుడు వచ్చింది. ఆ విషయానికి తెలియదు, కానీ ఈ విధంగా నాకు రాసి పెట్టుందయ్యా. పైగా నాకు ఒక వరం ఇచ్చాడు ఆయన. నేను ఎవరినైనా పట్టుకుంటే నా చేత పట్టుబడ్డవాడు ఎంత బలవంతుడైనా సరే నేను తాకగానే వాడు బలవంతా క్షయమైపోతుంది. వాడి దేవత అయినా మహాప్రాణి అయినా రాక్షసుడైనా ఎవరైనా సరే గృహీత సత్వయా రాజన్ ప్రాణినోపి బలీయస సత్వభ్రంశోధికస్యాపి సర్వస్యాసు భవిష్యతి. ఈ కారణం చేతనే నువ్వు ఎంత నాగాయత బండువైనా నేను పట్టుకోగానే బలహీనుడు అయిపోయి చూసావా అంటే అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడండి అత్యద్భుతంగా. ఎవరు? భీమసేనుడు. ఇవన్నీ పాఠాలు పెడుతున్నాడు. నీ మీద నాకు కోపం రావట్లేదు, అలాగే చీనా బలం తగ్గిపోయిందో నన్ను నేను నిందించుకోవడము లేదన్నాడు. ఆ మాటకి ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నచ కుక్కే మహాసత్వ నచ ఆత్మానం విగర్హయే. నీ మీద కోపము లేదు, నాపై న్యూనతాభావం లేదు. ఎందుకంటే ఇంత బలవంతుని అనుకున్నాను, ఈయన పట్టించేటువంటి బలహీనున్నా అని భావమునకు రాలేదు. ఎందుకంటే మానవుడు సుఖాన్ని పొందడంలో దుఃఖాన్ని పోగొట్టుకోవడంలో ఒకప్పుడు సమర్థుడవుతాడు, ఒకప్పుడు అసమర్థుడవుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. ప్రతివాడి ప్రయత్నం రెండే, సుఖం పొందడం, దుఃఖాన్ని పోగొట్టుకోవడం. ఈ ప్రయత్నాలు ఒక్కొక్కసారి సక్సెస్ అవుతారు, ఒక్కొక్కసారి సక్సెస్ కాదు. దీన్ని బట్టి సక్సెస్ అవ్వడంలో సమర్థత చూపించడంలో వాడి నిర్వాహము లేదు, అసమర్థుడిగా కనబడడంలో వాడు దోషము లేదు. ఈ రెండింటి వెనక ఇంకొకటి ఉంటాయి సుమా. అదేమిటంటే వాడు చేసుకున్న పుణ్య పాపాలు బట్టే ఒక్కొక్కప్పుడు సమర్థత, ఒక్కొక్కప్పుడు అసమర్థత ఏర్పడుతుంటుంది. కానీ ఇదంతా తన నిర్వాహకం అని మాత్రం అనుకోకూడదు. ఇది తెలుసుకోవాల్సింది. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు భీమసేనుడు చూడండి. పైగా మానవుడు ఎంత ప్రయత్నించినా దైవాన్ని మోసగించగలడా అన్నాడు. ఇక్కడ సందర్భం బట్టి తీసుకోవాలి దైవ శబ్దాన్ని. ఒక్కొక్కరు దైవాన్ని ఉపాసించండి అంటే భగవంతుని అర్థం. ఇక్కడ దైవం అంటే పూర్వకర్మ యొక్క ఫలము దైవము అని అర్థం. ఇక్కడ Oh